వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఇంకొక లొకేషన్కి వచ్చాం. ఇదేంటంటే విత్ ఇన్ ది యాన్షియంట్ సిటీలో, పాత సిటీలోనే ఇన్సైడ్ ద సిటీ వాల్లో చాలా బిజియెస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇది. దీని పేరు వాట్ ప్రాసింగ్ ఘోర మహావిహాన్. మీరు చూస్తున్నారు కదా. సో ఇదే దీన్ని రీచ్ అవ్వాలంటే కొంచెం టిపికల్గా ఉంటుంది. ఈజీయే, సెంటర్లోనే ఉంటుంది, సిటీలోనే ఉంటుంది, విత్ ఇన్ సిటీలోనే ఉంటుంది. సో కష్టపడే అవసరం కాకపోతే గూగుల్ మ్యాప్స్ మనం పెట్టుకుని వస్తే స్కూల్ వైపు చూపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా నేను ఆ టైప్ వచ్చాను, కొంచెం నడవాల్సి వస్తుందని చెప్పేసి యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆపోజిట్ అది ఉంది కదా రోడ్డు, మీరు వస్తే ఇక్కడ 2 సింహద్వారాలాగా ఉంటుంది. సో దీనిలో నుండి మీరు వస్తే గేట్, స్టీల్ కలర్ గేట్ ఉంటుంది మొత్తం. సో ఇది మెయిన్ యాక్చువల్గా, ఎందుకంటే ఫేసింగ్ ఇటే ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో దాని ఆపోజిట్ ఇలా ఉంది. మీకు ఏదైనా గూగుల్ మ్యాప్స్ చూపిస్తే మీరు సిటీలో ఉన్న ఏరియాని బట్టి మీకు వేరే వేరే యాంగిల్, దీనికి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి చూపిస్తుంది. బట్ ఇదే మెయిన్. దీని హిస్టరీ ఏంటంటే నువ్వు నిన్నటి నుండి అదే పనిగా టెంపుల్స్ చూపిస్తున్నావు అంటే, నేను అన్ని టెంపుల్స్ చూపించట్లా. ఇప్పుడు 100 టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఈ ఊళ్ళో, అందులో 10 మాత్రమే చూపిస్తున్నా. ఎగ్జాంపుల్ నేను మెన్షన్ చేసినట్టు విత్ ఇన్ ద సిటీలో, సిటీ వాళ్ళలో కానీ, యాన్షియన్ సిటీ వాళ్ళలో కానీ, యాన్షియన్ సిటీలో కానీ, విత్ ఇన్ ద సిటీలో కానీ, అవుట్ సైడ్ సిటీ వాళ్ళు కానీ మొత్తం కలిపి 6-7 టెంపుల్స్ ఉన్నాయని చెప్పే కదా. దానిలో ఇది ఒకటి నన్ను మిస్ అయిపోయింది. ఇదేంటంటే చాలా బిజియెస్గా ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది అన్నిటికంటే. మిగతా అన్నీ కొంచెం ఎక్కువ టూరిస్టులు లేక బాగా, ఇది ఓల్డే. ఇది ఎప్పుడు కట్టారు అనుకున్నారు? 1365 ఆ టైంలో కట్టారు. ఇది 1365 ఆ టైంలో అప్పుడు కట్టారు. అయితే దీన్ని ఎర్లీ 1960స్లో ఎప్పుడో 1935 అనుకుంటా. 1935లో ఆ టైంలో ఆనంద మహదూల్ అనే రాజు దీనికి ఈ రాయల్ స్టాటస్, ఫస్ట్ గ్రేడ్ రాయల్ స్టాటస్ టెంపుల్గా దీనికి అప్గ్రేడ్ చేసి దీనికి ర్యాంక్ చేశారు. అప్పటి నుండి ఇది చాలా క్లాస్గా, ఇది అంటే మరి అప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు చూడండి మెయింటెనెన్స్ కూడా చాలా క్లాస్గా, నీట్గా ఉంటుంది. అసలు టూరిస్ట్ మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఇది ఏంటని చెప్పారు కదా, చాలా బిజీగా ఉంటుంది ఏరియా. మీకు రాగానే ఇది సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ లోపలికి ఇలా వచ్చి మీరు లోపలికి ఇటు పార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదిగో ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ ఇక్కడ చేస్తాను. మనసులో మీరు రాగానే ఇక్కడ థాయిలాండ్లో ఫేమస్ మాంగ్ ఉంటారు కదా, ఈ ఫోటో ఉంటుంది. సో మిగతాదంతా మీకు లోపల ఏముందో మొత్తం క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు మనసు లోపల ఎంటర్ అవ్వగానే మీకు అన్నీ నీట్గా ఉంటుందన్నమాట. డైరెక్షన్స్ ఏంటని చెప్పేసి అక్కడ బోర్డ్స్, గ్రీన్ కలర్ బోర్డు కనపడుతుంది చూసారా, మొత్తం ఏంటనే చెప్పేసి ఏదే టైప్ ఉందని చెప్పేసి మొత్తం. ఇక్కడ చూస్తే రాగానే పెద్ద వాల్. సో మనం మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్దాం. ఇది బయట నుండి ఇలా ఉంది. ఇదేంటంటే కొంచెం సిటీలో ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంటర్నేషనల్ విజిటర్స్ రావడం వల్ల కూడా చాలా బాగా ఎక్కువ రద్దీగా ఉంటుంది. దీనికి రైట్ సైడ్లో ఇది చూడండి, ఇదేదో చిన్నది ఉంది కానీ దీన్ని ఎక్కువ మంది చూడలేదు కానీ, బట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా అప్పుడు కట్టిందే, కాకపోతే అలా పెయింట్లు వేసి అలా మెయింటైన్ చేస్తున్నారు. మీరు దాన్ని చూస్తే, ఎంట్రన్స్ చూస్తే మీకు గుర్తుపెట్టచ్చు. ఇది ఏంటంటే దీనికి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు కార్లో వస్తుంది చూసారా, ఇదిగోండి సింహద్వారం లాగా ఉంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇది ఫస్ట్ క్లోజ్ చేసేసారు కానీ దాని పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది. అది ఇది ఫౌండేషన్ అన్నమాట. ఏదో ఫౌండేషన్ నడుపుతూ మెయింటైన్ చేస్తూ ఉంది. ఇదిగోండి, ఇది కూడా అప్పుడు కట్టిందే, కాకపోతే దీన్ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు, దీన్ని లాంగర్ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ పక్కన ఏదో మొత్తం చైర్ చేసి ఏదో ఈవెంట్లా చేస్తున్నారు, ఏదో ఫంక్షన్లో ఏదో ఒకటి ఉంది సంథింగ్ వీళ్ళకి. అదిగోండి గోల్డెన్ పగోడా వెనకాల. సో మనం 1 by 1 అసలు ఎందుకు ఇది ఇంత ఫేమస్ అని చెప్పేసి అందరికన్నా మనం అసలు నువ్వు చూపించింది అంటే అన్నింటిలోనూ బుద్ధుడే ఉంటాడు. ఎస్, అన్నింటిలోనూ బుద్ధుడే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లోపల స్టోరీ ఒకటే ఉంటుంది. వాళ్ళ మీద పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ అన్నమాట, ఆ గ్రాండ్నెస్. దీనికి ఇంతెందుకు మీరు చూస్తే చూడండి ఎంతమంది ఉన్నారో లోపల టూరిస్ట్. మొత్తం అసలు చాలా బిజీగా ఉంది. సో మీకు అది 1 by 1 చూపించే ప్రయత్నం చేస్తాను.
సో లోపల చూడండి బుద్ధుడు ఎంత పెద్దగా ఉన్నాడో. ఫారినర్స్ ప్లీజ్ పర్చేస్ టికెట్స్ ఫర్ ఫెసిలిటీస్. ఇదిగోండి ఫారినర్స్ టికెట్ కొనుక్కోవాలంట, 50 బాట్లు అంట. సో అది మనం టికెట్ కొనుక్కుని కంటిన్యూ. ఫస్ట్ నేను దీనికి టికెట్ అనుకున్నా కానీ ఇదిగోండి వాడు టికెట్ లాగుతున్నాడు ఫారినర్స్ నుండి. సో అది ఇలా ఉంటుంది టికెట్, 50 బాట్లు కట్టాలి. సో లోపలికి వెళ్ళంగానే మెట్టుకోవచ్చు. ఎంత గ్రాండియర్ ఉందో అసలు. నెగనగలు ఆడిపోతున్నాడు బుద్ధుడు. ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంది. మీరు చూస్తే ఇక్కడ ఏదో చైర్స్ అన్నీ వేసి ఏదో వేసారు, కానీ మన దారి మనదే. చూడండి లోపల ఎంత అది షాండిలియర్ ఎంత ఇది బాగుందో. ఇదేంటంటే బాగా క్లాస్గా ఉంది. పొద్దున్న మనం వెళ్ళిన టెంపుల్కి ఇది సంబంధం లేదు. చూడండి పైన అంతా ఇది రూఫ్, ఇది ఇంకో షాండిలియర్. ఇది ఎంట్రన్స్కి ద్వారం. సో ఎంట్రన్స్ ఇలా 4 తలుపుల మీద ఇలా డిజైన్ ఉందన్నమాట. మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి. 1, 2, 3 3 ద్వారాల్లోనూ ఇది. సో మనం బుద్ధుడిని దర్శనం. నేను దీనికి లేదనుకున్నాను కానీ వేసాడు 50 బాట్లు. మరి సిటీలో ఉంది కదా, మరి వ్యాట్ షెడ్యూల్ వ్యాంక్కి నేను లోపల బుద్ధుడిని చూసుకోలేదు కదా. ఇదేంటంటే మనం బయట నుండి చూసి వెళ్ళిపోవచ్చు. 50 బాటిల్ సేవ్ చేద్దామని చెప్పేసి బయట నుండి చూసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ క్లోజర్ లుక్లు చూపిద్దామని చెప్పి అంతకంటే లేదంటే బయట నుండి వాడికి మనీ పే చేయకుండా మనం జస్ట్ అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే వాడు అడిగాడు, మనం రిక్వెస్ట్ చేసాం కాబట్టి, వాడు రిక్వెస్ట్ చేశాడు కాబట్టి అది చూడండి ముందు ఎంత పగడానో. మనం మెయిన్ అందరూ కూర్చున్నారు, ఎందుకని మరి ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి. అసలు ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు, ఏదో ఈవెంట్కి డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ థాయిలాండ్ రాజుగా ఇదిగోండి డు నాట్ సిట్ అని చెప్పాడు, అదే మాంగ్స్ కూర్చుంటాకే. ఇది చూడటానికి 50 బాట్లు కట్టాం. చూడండి ఇక్కడ బులుగురాజుతో ఎలా ఉందో ఆ టేపు పచ్చరాయితో రాబట్టి డు నాట్ ఎంటర్ అన్నాడు. సో అది ఇటు పక్కనంతా ఇది పెట్టేసి ఏదో చేస్తున్నారు ఇక్కడ. చూడండి లోపలంతా ఎలా ఉందో. ఫ్లోరింగ్ కూడా ఎంత క్లాస్గా ఉంది చూడండి. మనకి ఏదో ఈవెంట్ జరుగుతుందని చెప్పారు కదా, మొత్తం ఫ్యాన్లు పెట్టి అంతా మెయిన్ చాండర్ అదే. సో అన్ని డోర్లకి ఇలా డిజైన్ ఉంది. సో డు నాట్ ఎంటర్ అని చెప్పాడు, ఈవెంట్ జరుగుతుంది కదా. సో ఇది బుద్ధుడు, ఎంత పెద్ద బుద్ధుడో చూడండి. అక్కడ మళ్ళీ చాలామంది బుద్ధుడిని పెట్టారు, అటువైపు వెళ్ళడానికి లేదు. బట్ ఇది మెయిన్. మళ్ళీ బయటికి ఇక్కడ దాని ముందేమో ఇదేదో లాగా ఉంది, కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనం లోపల ఫోటో దిగచ్చు, కానీ లోపలికి వెళ్తాకి 50 బాటిల్ కట్టాం. సరే దగ్గరికి వెళ్ళి కొంచెం క్లోజర్ లుక్లో తీసుకున్నాం కాబట్టి బాగుంది. సో అది యాక్చువల్గా అయితే కట్ అవసరంలా, బయట నుండి ఇదిగోండి ఈ మెటల్ దగ్గర నుండి ఫోటో తీసుకుంటే అయిపోద్ది. సో ఇదైతే ఇలా ఉంది సైడ్న. బయటకు వచ్చేసాం కదా, ఇలా 3 లేయర్స్లో ఉంది. అది స్కూల్, ఇక పక్కనే స్కూల్ కదా, మొత్తం పిల్లలకి ఇంటర్వ్యూలు ఇచ్చారు, సంథింగ్ ఇది ఇచ్చినట్టున్నారు. మొత్తం హడావిడిగా ఉంది. ఇది చూడండి లోపల హాల్ దగ్గర బుద్ధుడి దగ్గర కూర్చుంటాకి మొత్తం ఏసీలు బాక్సులు ఇలా పెట్టేసి, విండోస్కి ఏసీలు అలా పెట్టేసి చేస్తున్నారు. ఇది జరుగుతుంది లేదు మరి మనకు తెలియదు. అది ఈ టేపు కూడా ఆ టేపు, దీనికి పగోడాకి అటువైపు వేశారు, ప్లస్ ఇటువైపు కూడా చైర్స్ వేసి ఉన్నాయి. ఇది యాక్చువల్గా పాతది, అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ యాక్చువల్గా 50 బాట్లు అంటే అనవసరం కట్టడం, ఎందుకంటే ఇదే ఫస్ట్ పెట్టింది. అది మోడర్న్గా కట్టి పెద్ద బుద్ధుళ్ళు పెట్టారు. కానీ ఇది ఏంటంటే మొత్తం ఫౌండేషన్ అదంతా కదా. సో చెప్తున్నారు కొంచెం డొనేట్ చేయమని. సో ఇక్కడ లోపల ఎలా ఉన్నాడు అనేది మొత్తం చూద్దాం వీళ్ళు ఒకసారి.
మీరు ఇటు చూడొచ్చు, మర్చిపోయిన చూపించుతాం. సో వన్ బై వన్ చూపిద్దాం. అసలు ఇది మొత్తం బంగారు పొడుగు తిరిగేది. అక్కడ చూసారు, అది డిఫరెంట్గా ఉంది. పొద్దున నేను ఎక్కడ తీసి చూశానో అవి దానికి అంత పెద్దది కాదు, కానీ ఇది పెద్దదే. కాకపోతే ప్రతి సైడు ఏనుగు ఉంది, అది మీకు క్లియర్గా చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి పగోడా, ప్రతి సైడు ఏనుగు ఉంది, ఒక ఏనుగు పెట్టారు. చియాంగ్ మాయ్ అంటే ఏనుగులు ఎక్కడ చూసినా, మీరు రోడ్స్ మీద ఎక్కడ చూసినా, రోడ్స్ లైట్స్ మీద చూసినా, ఎక్కడ చూసినా ఏనుగు బొమ్మలే ఉంటాయి మీకు. సో మీకు మళ్ళీ సో ఇది దీని ఎంట్రన్స్. ఇది మెయిన్ ఇలా ఉంది. నాకు తెలిసి ఇది పాతది. అది మనం వెళ్ళింది చూసారా, మనం 50 బాటిల్ కట్టి అది సో దీనిలో లోపల ఏముందో చూడటానికి వెళ్దాం. సో లోపల మీరు నిజంగానే మనుషులు అనుకుంటారు, కాదు, వాళ్ళు మాంగ్సే. సో ఇలా ఉన్నది బుద్ధుడు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా దానిలో కల్చర్లో ఇలా ఉంది. ఇదిగోండి పచ్చరంగు చాలా గ్రాండీగా ఉంది. అసలు మొత్తం వజ్రాలు అనుకుంటున్నాను. Do not touch the wax statues. If you want to view, sit down అంట. సో వీళ్ళందరూ ఇక్కడ మాంగ్స్, బాగా పేరు పొందిన ఓల్డ్ మాంగ్స్. సో ఇటు సైడ్ ఇది బ్యాక్ సైడ్ అనుకుంటే, ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అటేపు ఉంది. అక్కడ చూసారా, ఒకటి రౌండ్గా ఇది పెట్టారు, రాయి రౌండ్ కదా. ఈ సైడ్ కూడా ఉంది. ఇటు సైడ్ ఈయన ముందు పెట్టారు. బుద్ధుడేనా? ఇంకో బుద్ధుడి విగ్రహం. ఓకే, ఇది మెయిన్. యాక్చువల్గా ఇది ఇటు డోర్, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. చూపిస్తాను ఈ టైప్ మెయిన్ ఎంట్రన్స్లో కూడా ఏమో. సో ఇది ఇలా ముందు కూర్చుని అందరూ ఇక్కడ బాగా ఫేమస్ అయిన మాంక్స్ అందరూ కూర్చుని ఇది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ట్రిబ్యూట్ అనుకుంటుంది. సో ఇలా ఉంది. రెండు వైపులా 2 పత్రాతి, ఒక్కొక్కళ్ళు మళ్ళీ కాస్ట్యూమ్స్ కూడా వేరేగా ఉన్నాయి. సో అది ఇక్కడ ఏదో పాత ఫొటోస్ ఉన్నాయి ఎప్పుడో. ది ఫోటో ఆఫ్ కృబా శ్రీవాచ హౌస్ ఆఫ్ ఫ్లాట్స్ ఎప్పుడు అనుకుంటా. ఇయర్స్ ఏమి లేదు అక్కడ, ఇయర్స్ మెన్షన్ చేయలేదు. అది ఇక అన్నీ మాంగ్స్ ఏమో పెట్టేసింది. ఇక బయట ఎలా చూద్దాం. ఇది దీనికి మెయిన్ ఎంట్రన్స్. ఇది మనం బ్యాక్ ఎంట్రన్స్ నుండి వచ్చాం. సో మెయిన్ ఎంట్రన్స్ అదే, ఇదిగో ఇటువైపున ఎడం వైపు నుండి. కాకపోతే ఇదంతా బ్లాక్ చేశారు కుర్చీలేసి. ఇదిగోండి ఇలా ఋషి బొమ్మ ఉంది, ఇటైపు ఏమో ఉంది. ఇక్కడ నుండి చూడండి అసలు ఒకసారి, ది బెస్ట్ వ్యూ అసలు. చూడండి అసలు. ఇదిగోండి ఇక్కడ ఒక ఏనుగు, ఇక్కడ ఏనుగు, 4 sides 4 ఏనుగులు ఉన్నాయి. అదిగోండి అసలు. నిజంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది. దీనికి కూడా ఇది వేసారు, బంగారు ఇలాగ వేసారు. చిన్న ఇది మీకు అటు సైడ్ నుంచి చూపించాను, ఇటు సైడ్ నుంచి చూపించాను. ఇంకా ఒక సైడే ఇంకా చూపిస్తే ఉంటుంది కానీ. సో ఇది ఇప్పుడు దీని నుండి వచ్చాం కదా, దీనిలో నుండి రాగానే బయటికి మళ్ళీ ఇది ఇలా ఉంది ఆపోజిట్లో. ఇది కూడా బాగా, అంటే దీని అంత పెద్దది కాదు కానీ ఇది చిన్నగా ఉంది. దీనిలో కూడా బుద్ధుడు ఉన్నాడు. ఇదిగోండి లోపల ఇలా ఉంది. బుద్ధుడు అక్కడ మాకు దగ్గర వీళ్ళందరూ ఫారినర్స్ ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళు ఏదైనా కానీ అది తిరిగి చూపిస్తానే ఉన్నా కాబట్టి దీని చుట్టూ ఒక రౌండ్ వేస్తాం అనుకోండి,
మీకు చూసినట్టు ఉంటుంది. ఇదంతా చూడండి, మొత్తం బంగారం. దీనికి కూడా వేసారు బ్రాంజా, బంగారం. ఇది చూసారా, ఈ పగోడా ఉందా, మెయిన్ 4 సైడ్లు 4 ఏనుగులు ఉన్నాయి, ఏనుగు బొమ్మలు. సో ఇవి ఉన్నాయి చూసారా, ఇవి కూడా స్తంభాలలాగా, ఇవి కూడా 4 పిల్లర్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇవి ఉన్నాయి చూసారా, లోపల బుద్ధుడు ఆశీర్వదిస్తూ, ఈ మాత్రం 3 ఉన్నాయి. ఇదిగోండి 1, 2, అటేపు 3 ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇది ఇంకోటి దానికి వచ్చేసాం. ఇదన్నీ చూడండి, గంటలు పెట్టి మొత్తం. ఇదిగోండి, ఇది ఓల్డ్, నాకు తెలిసి ఇది చాలా ఓల్డ్. ఇది దీనిలో నుండి ఎక్స్చేంజ్ చేశారు దాన్ని. నాకు తెలిసి ఫస్ట్ ఇది కట్టుంటారు చూసారా, ఇది నాకు తెలిసి ఫస్ట్ ఇది కడితే దాన్ని ఎక్స్చేంజ్ చేశారు. ఇది ఓల్డ్ బాగా, మొక్కలు మొలిసి బాగా ఇదంతా ఉంది. ఇదంతా చూడండి, ఇదంతా ఓల్డ్. సో ఇదంతా స్కూల్. ఇక మీకు ఆపోజిట్ అంతా స్కూలు. ఇక ఇక్కడ మళ్ళీ వేరేది ఇలా ఉంది. ఏముందరు అక్కడ అంత సైడ్ తీస్తున్నా, బుద్ధుడేగా ఇక్కడ బుద్ధుడు డిఫరెంట్గా ఉన్నాడు. ఎందుకనో చూడండి, ఆ కళ్ళు కానీ మూతి కానీ మీరు డిఫరెన్షియేషన్ ఉంది కొంచెం. అది డేంజర్ కన్స్ట్రక్షన్ ఏరియా. సో అంతే, ఇక్కడ నుండి అసలు అదిరిపోయింది అసలు చూస్తుంటే. నేను చూడండి ఒకసారి కలిపి, చాలా బాగుంది. మీరు చూడొచ్చు నా యాంకమాల, ఇక్కడ నుండి మంచి బెస్ట్ పిక్చర్ వస్తుంది. సో ఇక్కడ నుండి చాలా బాగుంది యాక్చువల్గా. ఇదిగోండి మొత్తం ఆ పగోడా ఫుల్ వ్యూ. సో ఇక్కడ నుండి చాలా బాగుంది. సో ఇంతేనండి, ఇది వాట్ ఫ్రా సింగ్ ఓర మహావిహాన్. సో నా ఆపోజిట్లో ఇది గోల్డెన్ పగోడా. ఇది మెయిన్ అట్రాక్షను. పగోడా పెద్దదే, చాలా బాగుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఈ 4 సైడ్లు 4 ఏనుగులు. ఇది కొంచెం మార్పు అన్నమాట. సో చియాంగ్ మాయ్లో ఉన్నప్పుడు ప్రతి దగ్గర ఏనుగులే ఉంటాయి. ఇక్కడ మీరు డివైడర్ల మధ్యలో లైట్స్ పెడతారు కదా, స్ట్రీట్ లైట్స్, వాటి మీద ఏనుగుల బొమ్మలు, వాటి ఇమేజెస్, వాటి స్కల్ప్చర్స్ లాగా పెడతాం. అలా అన్నీ ఇలాగే ఉంటాయి ఏనుగులు. సో చియాంగ్ మాయ్ అంటే ఏనుగులు ఎక్కడ చూసినా మీకు. అయితే పొద్దున్న నేను అక్కడ నుండి 2 అవర్స్ డ్రైవ్ చేసి వచ్చా. వెళ్ళటం 2 అవర్స్, రావటం 2 అవర్స్. ఇది లంపాంగ్ లువాంగ్ అనే ఊరికి. చాలా దారిలో చాలా చోట్ల ఏంటంటే ఇక్కడ ఏనుగులు క్రాసింగ్ ఉంది, జాగ్రత్తగా చూసి వెళ్ళండి అని చెప్పేసి బోట్లు పెట్టున్నాయి హైవేల మీద. ఇది ఇక్కడ ఎలిఫెంట్ క్రాసింగ్, ఇక్కడ క్రాస్ అవుతూ ఉంటాయి ఒకవైపు నుండి ఇంకోవైపుకి. సో జాగ్రత్తగా చూసి వెళ్ళండి అని చెప్పేసి ఇలా పెట్టారు. సో అంతే. మళ్ళీ నెక్స్ట్లోకి ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయా అంటారు, అవి ఇంతసేపు పట్టవు. అవి ఓల్డ్, ఇంత హంగామా ఇంత ఆర్భాటం ఉండకపోవచ్చు. అది